హరి ఓం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. రామకృష్ణ పరమహంస గురుదేవుల దగ్గరికి తోతాపురి గారు అనే గురువుగారు వచ్చి నిర్వికల్ప సమాధి స్థితిని బోధించారు. మనసు సంకల్ప వికల్పాలను దాటి సూక్ష్మ స్థితిలోకి వెళ్ళడం నిర్వికల్ప సమాధి స్థితి. ఒక ఆస్తికుడు నాస్తికుడు ఇద్దరూ కూడా చేరే గమ్యస్థానం ఆ స్థితి నిర్వికల్ప సమాధి. అక్కడ గొప్ప శాంతి సమాధానం దొరుకుతుంది. అది రామకృష్ణులు తెలుసుకున్న తర్వాత అంటే సంకల్ప వికల్పాలను దాటి వెళ్ళిపోవడం అనమాట. గుణ అతీతమైన స్థితి. ఈ విశ్వంలో ఈ ప్రకృతిలో గుణం లేని వస్తువు ఇహంలో కానీ పరంలో కానీ లేనే లేదు అని చెప్పారు కృష్ణ పరమాత్మ. ఆ గుణాన్ని దాటి వెళ్ళిపోతే అది ఆ స్థితి భగవంతుడి యొక్క స్థితి. ఆ స్థితిని తెలుసుకుంటాడు నిర్వికల్ప సమాధి స్థితిలో. తెలుసుకున్న తరువాత తిరిగి మళ్ళీ కాళీ భజన చేస్తున్నారు రామకృష్ణులు. అది చూసిన తోతాపురి ఎద్దేవా చేశారు, నువ్వు ఇంకా చపాతీలు చేయటం మానలేదా అని. ఆ సమయం వస్తే నీకే తెలుస్తుందిలే అన్నారు రామకృష్ణులు. సమయం వచ్చింది. తోతాపురి గారికి విపరీతమైనటువంటి కడుపు నొప్పి వచ్చింది. దాన్ని తాళలేక నదిలో ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిపోయారు. సర్వత్రా కూడా కాళీమాత కనిపించింది కాంతి రూపంలో. యా దేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ కాళీమాతకు నమస్కరించుకున్నటువంటి తోతాపురి రామకృష్ణుల వద్దకు వచ్చి, నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు అలాగే చెయ్యని చెప్పి గురువుగా వచ్చినటువంటి తోతాపురి శిష్యుడిగా మారి అక్కడి నుంచి నిష్క్రమించారు. ఇది రామకృష్ణ కథామృతంలోని ఒక సంగతి. ఇటువంటి సంగతులను మనం తెలుసుకోవటం వల్ల మనకి భగవద్గీత తొందరగా అర్థమవుతుంది. సత్సంగంలో 9వ అధ్యాయం భగవద్గీత 13వ శ్లోకం దగ్గరికి వచ్చాం. మహాత్మానస్తు, మహాత్ముల గురించి చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. వారు అంటే కృష్ణ పరమాత్మని భజిస్తున్నారు. ఏ విధంగా అంటే, పార్థ దైవీం ప్రకృతిని ఆశ్రిత, దైవీ ప్రకృతిని ఆశ్రయించటం ద్వారా భజంత్యం అనన్య మనసు, కృష్ణ పరమాత్మని భజిస్తున్నారు అనన్య మనస్కులయ్యి. ఇంకా ఏం చేస్తున్నారు? జ్ఞాత్వా భూతాదిం అవ్యయం, పరమాత్మని భూతాది అని అవ్యయం అని తెలుసుకుంటున్నారు. అయితే సామాన్యుడిగా నాకు ఇప్పుడు చర్చించాల్సిన విషయం ఏంటంటే, నేను ఎందుకని దైవీ ప్రకృతిని ఆశ్రయించాలి? అది మహాత్ములు ఆశ్రయిస్తారు కదా, అసలు ఎలా ఆశ్రయించాలి, ఎందుకు ఆశ్రయించాలి? ఇది సామాన్యుడిగా వచ్చే ప్రశ్న. 12వ శ్లోకంలో మోగ ఆశ చేత మోహిని ప్రకృతిని ఆశ్రయించాను అని నాకు అర్థమైంది. ఎందుకంటే నేను సామాన్యుడి కాబట్టి, నా దగ్గర మోగాశ ఉంది కాబట్టి. 10 రూపాయలు నా జేబులో ఉన్నాయండి, 100 రూపాయలు నేను ఆశించాను, 90 రూపాయల మోగాశ పొందాను. సో 90 రూపాయలు టెన్షన్ తీసుకుని నా కర్మలను మోగపరుచుకున్నాను. తద్వారా నా జ్ఞానాన్ని మోగపరుచుకున్నాను. జ్ఞానం కూడా అంటే నా శోధనా శక్తి కూడా మోగపడిపోయింది. నేను విచేతనం పొందాను. రాక్షసం అసురీం అది పొందాను. ఏమిటి రాక్షసం అసురం ఏమిటి అంటే, ఒకటి మెంటల్ పెర్ఫార్మెన్స్, ఒకటి ఫిజికల్ పెర్ఫార్మెన్స్. సో రాక్షసుల్లా కష్టపడుతున్నాను, మానసికంగా స్ట్రాంగ్గా రాక్షసుల్లా తయారై కష్టపడిపోయి ఆ 90 రూపాయల కోసం నేను ఆ విధంగా మోహిని ప్రకృతిని ఆశ్రయించాలని ముందు శ్లోకంలో నాకు అర్థమైంది, నేను సామాన్యుడిని కాబట్టి. కానీ 13వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి మహాత్ముల గురించి చెప్తున్నారు. వారు దైవీ ప్రకృతిని ఆశ్రయిస్తారు. అసలు ప్రకృతిని ఎందుకు ఆశ్రయిస్తాము అంటే, మనం ఘటాకాశంలో ఉన్నాం కాబట్టి ప్రకృతిని ఆశ్రయించాల్సే ఉంది కాబట్టి, ప్రకృతిని దాటి నిర్వికల్ప సమాధి స్థితిలోకి వెళ్ళినా కూడా మళ్ళీ ప్రకృతిలోకే రావాల్సి ఉంటుంది కాబట్టి. తోతాపురి ఆ సంగతిలో మనం తెలుసుకున్నది, జుక్నా జరూరీ అయి జుక్నా మననై, ఆ నమస్కరించడం అనేది మనకు తప్పదు. అయితే ఏ విధంగా మనం అప్రోచ్ అవ్వాలి ప్రకృతిని అంటే, దైవీ ప్రకృతిగా అప్రోచ్ అవ్వమని చెప్పారు. ఓ లాయర్ గారు కోర్టులో ఆ జడ్జి గారి ముందు తల వంచి వెళ్తారు. నడవటం కూడా జడ్జి గారి ముందు ఇలా వంగి నడుస్తారు. అంతలా జుక్నా అది ప్రాక్టీస్ చేస్తారు. అదే జడ్జి గారి దగ్గరికి ఆ టీ బాయ్ వస్తాడు. వాడు మామూలుగా వచ్చి టీ ఇచ్చి వెళ్ళిపోతాడు.
తిరిగి కొంచెం తర్వాత చూస్తే ఆ లాయర్ గారి దగ్గరికి అనేక మంది క్లయింట్లు వచ్చి వాళ్ళందరూ మళ్ళీ అదే విధంగా తల వంచుతూ ఉంటారు లాయర్ గారి ముందు. కానీ ఈ టీ బాయ్ ఏం చేస్తాడు, 10 రూపాయలు ఇచ్చి టీ కొనుక్కునే వాళ్ళందరి ముందు అతను తల వంచాల్సి ఉంటుంది. సో మనం భగవంతుడిని అప్రోచ్ అయ్యే విధానంలో ఉన్న వ్యత్యాసాన్ని ఒక సామాన్యుడిగా గమనించాలి. దైవీ ప్రకృతిని ఆశ్రయిస్తున్నావా లేకపోతే మోహిని ప్రకృతిని ఆశ్రయిస్తున్నావా అనేది. ఎందుకంటే ప్రకృతి తనను తాను విద్యామాయి అవిద్యామాయిగా కూడా ఉంది అని రామకృష్ణ పరమహంస చెప్పారు. అదే కాళీమాత, అదే మోహినీదేవి అదే రిజల్ట్ తీసుకొచ్చి ఆవిడే విద్యామాయిగా ఉంది, ఆవిడే అవిద్యామాయిగా ఉంది. రాక్షసులు అవిద్యామాయిని ఆశ్రయించి మోహిని ప్రకృతిని ఆశ్రయించారు. సో అమృతాన్ని పొందలేకపోయారు. దేవతలు ఆవిడ్ని దైవీ ప్రకృతినిగా ఆశ్రయించి వారు అమృతత్వాన్ని పొందారు. సో ఒకే ప్రకృతిని మనం ఆశ్రయించే విధానంలో తేడా ఉంది. మనం ఘటాకాశంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నదంతా కూడా ఘటాకాశం మఠాకాశం, కొన్ని ఘటాలు కలిస్తే మఠాకాశం. అమ్మవారిని కూడా మనం ఆ ఘటాకాశం రూల్లోనే మనం ఆశ్రయిస్తున్నాం. దేవతలందరూ కూడా ఘటాకాశమే కదా. మన పోలేరమ్మ ఘటంలోనే ఉంది, పైన పడగుంది, మనం ఆశ్రయించాం. ఆవిడ దేవత, వారు మహాశక్తివంతులు, గ్రామదేవతలు. జగజ్జన్ని విశ్వమంతా వ్యాపించింది, ఆవిడని పట్టుకోలేం. కానీ ఘటంలో మాత్రం మనం ఆశ్రయించడానికి ఒక ఘటంగా మనకి వెసులుబాటు ఉంది. ఎంత శక్తివంతురాలంటే జరాసంధుడిని చూశారు కదా. జరాసంధుడిని చేరదీసినటువంటి ఆ జర అనే దేవత వల్ల అతడు మహాశక్తివంతుడైపోయి అతన్ని డిలీట్ చేయడానికి సాక్షాత్ కృష్ణ పరమాత్ముడే రావాల్సి వచ్చింది. ఆ జర అంటే పొంతల ముసలమ్మ అని మా గురువుగారు రిటైర్డ్ తెలుగు లెక్చరర్ రంకిరెడ్డి రామ్మోహన్ రావు గారు వారి పరిశోధనలో చెప్పారు. ఆ జరా దేవత అంటే 4 వీధుల కూడలిలు ఆవిడ ఫార్మేట్ అవుతుందట. ఆవిడనే పొంతల ముసలమ్మ అని మనం పూజిస్తున్నాం. ఆవిడే జర అనే దేవత అని గ్రామ దేవతల గురించి స్టడీ చేసినటువంటి మాస్టర్ చెప్పారు. సో ఆ విధంగా మనం దేవతల్ని అప్రోచ్ అవుతున్నాం. దాంట్లో విద్యామాయిగా అప్రోచ్ అవుతున్నామా అవిద్యామాయిగా అప్రోచ్ అవుతున్నామా అనేది మన చాయిస్. రామకృష్ణుల పరమహంస చెప్పినట్లుగా మనం ఇప్పుడు భగవద్గీతని అనుసరించి మనం విద్యామాయిని దైవీం ప్రకృతిగా ఆశ్రయించాలి. ఎందుకంటే అవిద్యామాయిగా మోహిని ప్రకృతి ప్రకారంగా ఆశ్రయిస్తే ఏం జరుగుతుంది అంటే ఆనందం వస్తుంది. అది ప్రేయస్ ఆనందం, ప్రేయోశాంతి. అది తాత్కాలికంగా ఉంటుంది, అది ఇంకా పెరిగిపోతుంది. ఇంకా కావాలి 90 రూపాయల తర్వాత ఆగదు. ఇంకా 100, 1000 సంపాదించమని ఇంకా ఎక్కువ కష్టపెడుతుంది. సో ఆ విధంగా ప్రేయోశాంతిని పొందే ప్రయత్నం చేస్తే మనసు విచేతనం అవుతుంది. అదే మెయిన్ మనకి కష్టం. విచేతనం అయితే సంశయాత్మకం పొందుతుంది. సామాన్యుడిగా ఇది ఇబ్బందికరమైన విషయం. అదే దైవీ ప్రకృతి ప్రకారంగా భగవంతుణ్ణి ఆశ్రయిస్తే మనసుకి క్లారిటీ వస్తుంది. సో మనం అమ్మవారిని అడగాలి, నన్ను మొహపరచుకు తల్లి, నాకు విద్యామాయిగానే నాకు దర్శనమేమమ్మా, అవిద్యామాయిగా కాదు. నాలో మోహిని ప్రకృతిని ఆశ్రయించేటటువంటి ఆ లక్షణాలు నన్నుంటే దయచేసి క్షమించి నాకు క్లారిటీ ఇచ్చి నన్ను దైవీ ప్రకృతిని ఆశ్రయించే విధంగా ఆ మహాత్ములు కోవలోకి నడిపించమ్మా. ఒకవేళ నాలో ఉన్నటువంటి ఆ దుష్ట సంకల్పాలు, అలా దుష్ట విషయాలను శోధించే దిశగా నన్ను పంపిస్తూ ఉంటే దయతోటి వాటిని నా మనసులోంచి తీసివేసి నాకు నిర్మలత్వాన్ని ప్రసాదించు తల్లి అని ఓ సామాన్యుడిగా మనం అమ్మవారిని వేడుకుని, అమ్మవారికి అయ్యవారికి తేడా లేదు. ఎవరైతే కృష్ణుడు అదే కాళీ అని రామకృష్ణ పరమహంస చెప్పారు. సో సందర్భం వచ్చినప్పుడు దాని గురించి కూడా చర్చించుకుందాం, శక్తి చైతన్యాల గురించి. ఇప్పటికైతే మహాత్ములు దైవీ ప్రకృతిని ఆశ్రయిస్తారు అన్న విషయాన్ని సత్సంగం నడిపాం. ఇక వచ్చే వీడియోలో వచ్చే శ్లోకం గురించి చర్చిద్దాం. అంతవరకు జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.